శ్రీ లలితాదేవి చరిత్ర. పూర్వము బండాసురుడు అనే ఒక భయంకరమైన రాక్షసుల్ని చంపడం ఎవరి వల్ల కాక సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరులే దేవతలందరితో కలిపి ఒక మహాయజ్ఞం చేస్తారు. దాని ఫలితమే ఈ శ్రీ లలితా త్రిపుర సుందరి, ఎంతో శక్తివంతమైన వారాహీదేవి, శ్యామలాదేవి, నకులేశ్వరి లాంటి అమ్మవార్లు ఈ లలితాదేవి సైన్యంలో ఒక భాగంగా మహాయుద్ధమే చేశారు. అయితే ఈ లలితా త్రిపుర సుందరి పూర్తి కథ తెలుసుకోవాలంటే మనం దక్షయజ్ఞంకి వెళ్ళాల్సిందే. శివుడి భార్య సతీదేవి, సతీదేవి తండ్రి దక్షుడు. ఆ దక్షుడు ఒక పెద్ద యజ్ఞం చేసి సతీదేవిని మాత్రం ఆహ్వానించడు. అయితే యజ్ఞం చేస్తుంది తన తండ్రే కదా, ఆహ్వానించకపోయినా పర్వాలేదు అని అనుకుని సతీదేవి ఆ యజ్ఞానికి వెళుతుంది. కానీ దక్షయజ్ఞంలో జరిగిన అవమానం వల్ల సతీదేవి అక్కడే దహనం చేసుకుని చనిపోతుంది. దాంతో శివుడు బాధతో, తీవ్రమైన వైరాగ్యంతో అన్నిటినీ వదిలేసి ఈ బ్రహ్మాండం అంచుకి వెళ్ళిపోయింది పోయి అక్కడ ధ్యానంలో నిమగ్నమైపోతాడు. అలా కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోతాయి. దేవతలందరూ ఎలాగైనా సరే శివుడిని పాత పరిస్థితికి తీసుకురావాలి అని మన్మధుడిని శివుడి ధ్యానం చెడగొట్టడానికి పంపిస్తారు. అలా మన్మధుడు వేసిన బాణం తగిలి శివుడి ధ్యానం మధ్యలోనే ఆగిపోతుంది. దానితో కోపించిన శివుడు చాలా కోపంగా తన మూడవ కంటితో మన్మధుడిని భస్మం చేసి బూడిదలాగా మార్చేస్తాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిన తరువాత శివుడి దగ్గర ఉన్న రుద్రగణాల్లో ఒకరైన చిత్రకర్ముడు ఈ మన్మధుడి బూడిద నుంచి ఒక బొమ్మను తయారు చేసి శివుడి దగ్గరకు తీసుకువెళతాడు. ఎప్పుడైతే ఆ బొమ్మ శివుడికి చేరువగా వస్తుందో వెంటనే ఆ బొమ్మకి ప్రాణం వచ్చి ఒక భయంకరమైన రాక్షసుడిలా మారుతుంది. ఆ రాక్షసుడిని చూసిన బ్రహ్మ భండా భండా అని పిలుస్తాడు. ఇంకా అప్పటి నుంచి ఆ రాక్షసుడి పేరు బండాసురుడు అని వచ్చింది. తన ప్రాణం వల్లే వచ్చింది కదా అని చిత్రకర్ముడు శతరుద్రియ మంత్రమును బండాసురునికి ఉపదేశిస్తాడు. దాంతో బండాసురుడు ఈ శతరుద్రియ మంత్రంతోనే శివుడికి కఠోరంగా తపస్సు చేయడం మొదలు పెడతాడు. అలా బండాసురుడికి శివుడి నుంచి ఒక వరం వస్తుంది. ఎవరితో అయినా బండాసురుడు యుద్ధం చేస్తుంటే అవతల వాళ్ళ శక్తిలో సగం బండాసురుడికి వస్తుంది. ఈ వరంతో బండాసురుడు అత్యంత శక్తివంతంగా మారుతాడు. అయితే మన్మధుడి బూడిద నుంచి బండాసురుడొక్కడే జన్మించలేదు. విశుక్రుడు, విషంగుడు అనే మరో 2 రాక్షసులు కూడా పుడతారు. వీళ్ళిద్దరే కాకుండా 300 అక్షోహిణీల రాక్షస సైన్యం పుడుతుంది. అక్షోహిణి అంటే అప్పట్లో సైన్యాన్ని లెక్క కట్టడానికి ఉపయోగించే పదం. ఒక అక్షోహిణి అంటే 21,870 గజబలం, 65,610 అశ్వదళం, అలాగే 1,09,350 సైన్యం. అలా ఈ రాక్షసులందరూ కలిపి శూన్యక పట్టణం అనే ఒక నగరాన్ని సృష్టించుకుంటారు. ఒకసారి బండాసురుడికి ఒక తెలివైన మరియు విచిత్రమైన ఆలోచన వస్తుంది. వెంటనే విశుక్రుని విషంగుణ్ణి పిలిచి అనువంత చిన్నగా మారి విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కరి శరీరంలోకి వెళ్ళి వాళ్ళ గర్భసంచులను తీసేయమని చెబుతాడు. ఇంకా అప్పటి నుంచి విశ్వంలో ఉన్న ప్రాణులందరికీ పిల్లలు పుట్టడం మానేస్తారు. అప్పటికే ఉన్న జీవులు వృద్ధులై చనిపోతూ ఉంటారు. దానితోటి రాక్షసుల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. మిగిలిన జీవుల ఆ సంఖ్య తగ్గుతూ ఉంటుంది. ఇదంతా గమనిస్తున్న బ్రహ్మ ధన సృష్టికి ఆటంకం అవుతుందని వెంటనే విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి దీనికి పరిష్కారం చెప్పమంటాడు. తన దివ్య దృష్టితో చూసిన విష్ణుమూర్తి బండాసుడి సైన్యాన్ని చంపడం మన వల్ల కాదు, అది కేవలం ఆదిపరాశక్తి మాత్రమే చేయగలుగుతుంది. కానీ ఆదిపరాశక్తి రూపమైన సతీదేవి చనిపోవడంతో అమ్మవారు ఈ అనంతమైన విశ్వంలో కలిసిపోయి గాఢ నిద్రలో నిమగ్నమైపోతారు. మరి అలాంటప్పుడు అమ్మవారికి ఒక రూపం అంటూ లేకపోతే
ఈ బండాసుడిని సంహరించేదెవరు? కాబట్టి మనందరం కలిసి ఆ పరమేశ్వరుడి దగ్గరికే వెళ్ళాలి అని దేవతలందరూ కలిసి శివుడి దగ్గరికి వెళ్ళి పరిష్కారాన్ని అడుగుతారు. సమస్య తీవ్రత్వాన్ని అర్థం చేసుకున్న శివుడు వెంటనే వాయుదేవుడిని పిలిచి సప్త సముద్రాల్లో ఒక దాని మీద బలంగా గాలిని వీచమంటాడు. దాంతో ఆ సముద్రంలో ఉన్న నీరంతా బయటకు వెళ్ళిపోయి ఒక పెద్ద గొయ్యిలాగా మారుతుంది. ఆ గొయ్యిలో శివుడు తనలో ఉన్న చిదాగ్నిని రగిలించి ఒక యజ్ఞజ్వాలని సృష్టిస్తారు. తర్వాత దేవతలందరూ కలిసి 5 రకాల సృష్టిలని ఆ జ్వాలలో వేస్తారు. అవే మానస జరాయవి, అండ, స్వేదశ, ఉద్భిజ. వీటితో పాటే పంచమహాభూతాలను వేయమంటారు. ఈ పంచభూతాలను కలిపి ఈ మహాయజ్ఞం జరిపిస్తారు. ఈ యజ్ఞం ఆఖరిలో దేవతలందరూ కలిసి ఆ యజ్ఞగుండంలోకి దూకేస్తారు. దాంతో వీళ్ళందరి త్యాగాన్ని అర్థం చేసుకుని నిద్రిస్తున్న ఆదిపరాశక్తి ఒక్కసారిగా ఒక దివ్యమైన రూపంలో మేల్కొంటుంది. ఆ మహాయజ్ఞం నుంచి బయటకు వచ్చిన రూపమే శ్రీ లలితా త్రిపుర సుందరి. ఆ జ్వాల నుంచి ఉద్భవించి కోటి సూర్యుల ప్రకాశంతో వెలిగిపోతున్న అమ్మవారిని చూడటానికి దేవతలందరూ ఎగబడతారు. వెంటనే బ్రహ్మ విశ్వకర్ముణ్ణి పిలిచి అమరావతిని మించిన నగరాన్ని సృష్టించమంటాడు. దాంతో విశ్వకర్మ ఒక మహోత్తరమైన నగరాన్ని సృష్టించి చింతామణి పొదిగిన సింహాసనాన్నొకటి తయారు చేస్తాడు. ఆ సింహాసనం మీద ఎవరు కూర్చున్నా ముల్లోకాలని పాలించే అంత శక్తి వస్తుంది. కాకపోతే వివాహం కాని వారికి ఆ సింహాసనంలో కూర్చునే అర్హత ఉండదు. దానితో దేవతలందరూ కలిసి లలితా త్రిపుర సుందరికి వివాహం చేయాలని నిశ్చయించుకుంటారు. కానీ ఆ ఆది పరాశక్తిని వివాహం చేసుకోవాలంటే కేవలం శివుడి వల్ల మాత్రమే అవుతుంది. దానితోటి వైరాగ్యంలో ఉన్న శివుడి దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడగా శివుడు మదనకామేశ్వరుడు అనే ఒక రూపంలో అవతరిస్తాడు. అలా మదనకామేశ్వరుడికి లలితాదేవికి వివాహం జరుగుతుంది. అందుకనే లలితాదేవిని కామేశ్వరీదేవి అని కూడా పిలుస్తారు. ఈ వివాహం జరిగిన వెంటనే లలితా త్రిపుర సుందరి ఆ సింహాసనంలో కూర్చొని దగదగా వెలిగిపోతూ ఉంటుంది. దేవతలందరూ బండాసురుడు గురించి చెప్పి వారిని రక్షించమని కోరుతారు. దానితోటి లలితాదేవి బండాసురుడిని వధిస్తానని అభయమిచ్చి తనలో నుంచి కొన్ని మంది దేవతలను పుట్టిస్తుంది. లలితాదేవి అంకుశం నుంచి సంపత్కరీదేవి ఉద్భవిస్తుంది. పాశం నుంచి అశ్వారూఢాదేవి, హృదయం నుంచి బాలా త్రిపుర సుందరి, బుద్ధి నుంచి శ్యామలాదేవి, అలాగే ప్రజ్ఞ నుంచి వారాహిదేవి ఉద్భవిస్తుంది. దీంతోపాటు అమ్మవారు కోపంగా చేసిన ఓంకారం నుంచి 6 కోట్ల యోగిన్లు, మరో 6 కోట్ల భైరవీలు ఉద్భవిస్తారు. సంపత్కరీదేవి రణకోలాహలం అనే ఒక ఏనుగును అధిరోహించి ఉంటారు. అశ్వారదేవి అపరాజిత అనే ఒక అశ్వాన్ని అధిరోహించి ఉంటారు. అలాగే శ్యామలాదేవి గేయిచక్ర రథాన్ని అధిరోహించి ఉంటారు. వారాహిదేవి గిరిచక్ర రథాన్ని అధిరోహించి ఉంటారు. లలితాదేవికి మంత్రిగా శ్యామలాదేవి, సర్వసైన్యాధ్యక్షురాలుగా వారాహిదేవి ఉంటారు. ఈ అనంతమైన శక్తిసేనతో కూడి లలిత అమ్మవారు శ్రీచక్ర రథాన్ని అధిరోహించి యుద్ధభూమికి చేరుతారు. ఇంత మహోత్తరమైన శక్తిసేనను చూసి కూడా బండాసురుడు చాలా తక్కువ అంచనా వేస్తాడు. ఇక యుద్ధం మొదలవుతుంది. మొట్టమొదట ధర్మాదుడు అనే రాక్షసుని పిలిచి బండాసురుడు అతనికి 10 అక్షోహిణీల సైన్యాన్నిచ్చి యుద్ధానికి పంపిస్తాడు. మొదటి రోజు యుద్ధంలో రాక్షసులు ఒంటెల మీద, కుక్కల మీద, గాడిదల మీద, ప్రేతాల మీద ఎక్కి వస్తారు. అలా శక్తిసేనకు, రాక్షస సైన్యానికి ఇక యుద్ధం మొదలవుతుంది. ధర్మాదుడు లలిత అమ్మవారి మీదికి యుద్ధానికి వచ్చేసరికి సంపత్కరీదేవి తన గజబలంతో వాడిని ఎదిరించి యుద్ధం చేసి సంహరించేస్తారు. దానితోటి బండాసురుడు కురుండు అనే ఒక రాక్షసుని పిలిచి వాడికి 20 అక్షోహిణీల సైన్యాన్నిచ్చి పంపిస్తాడు. అప్పుడు అశ్వారుదేవి తన అశ్వారులంతో వచ్చి ఆ 20 అక్షోహిణీల సైన్యాన్ని మట్టుబెట్టి కురుండుణ్ణి అక్కడే సంహరిస్తుంది. తర్వాత
బండాసురుడు తన 5 సైన్యాధిపతులను పిలిచి మాయాశక్తిని ఉపయోగించి గెలవమని పంపిస్తాడు. వీళ్ళంతా యుద్ధరంగంలోకి ప్రవేశించి సర్పిణి అనే ఒక మహాశక్తిని సృష్టిస్తారు. దాంతో లక్షలాది సర్పాలు పుట్టి ఆ శక్తిసేన మీద దాడి చేయడం మొదలు పెడతాయి. అప్పుడు లలితాదేవి దవడల నుంచి పుట్టిన నకులేశ్వరీదేవి ఆ సర్పిణి మాయను ఎదుర్కొని లక్షలాది మంగు సృష్టిస్తుంది. ఈ మంగూసల్ని కూడా వెళ్ళి ఆ పాములట్టిని చంపేస్తాయి. వెంటనే నకులేశ్వరీదేవి గరుడస్త్రాన్ని ప్రయోగించి ఆ మాయాశక్తిని నాశనం చేస్తుంది. అలాగా అమ్మవారు పట్టీసం అనే ఆయుధంతో ఆ సైన్యాధిపతులందరినీ చంపేస్తారు. అప్పుడు బండాసురుడు వరాహకుడు అనే ఒక పెద్ద రాక్షసుణ్ణి, అలాగే తన దగ్గర ఉన్న 7 సైన్యాధిపతులను పంపిస్తాడు. ఈ 7 సైన్యాధిపతులకి సూర్యుడి దగ్గర నుంచి ఒక వరం ఉంటుంది. వీళ్ళెవరి వైపు చూస్తే వాళ్ళింకా కదలలేక అలాగే ఉండిపోతారు. ఈ శక్తితో ఆ సైన్యాధిపతులు యుద్ధభూమిలోకి వచ్చి శక్తిసేన వైపు చూడగానే కోట్లాది మంది యోగినీలు, భైరవీలు అక్కడే స్తంభించిపోతారు. వెంటనే ఈ సైన్యాధిపతులతో వచ్చిన రాక్షస సైన్యం శక్తిసేన పైన దాడి చేయడం మొదలు పెడతారు. ఈ విషయం తెలుసుకున్న వారాహిదేవి తన అంగరక్షకురాలైన తిరస్కరీదేవిని పంపిస్తారు. ఆ అమ్మవారు అందము అనే శాస్త్రాన్ని ప్రయోగించి ఈ సైన్యాధిపతులు కళ్ళు కమ్మేలాగా చేస్తుంది. వెంటనే తేరుకున్న శక్తిసేన ఆ రాక్షసుల మీద విజృంభించి అందరినీ చంపేయడం మొదలు పెడతారు. అప్పుడు బండాసురుడు మహారోగ భయంకర అస్త్రాన్ని ప్రయోగిస్తాడు. దానికి అమ్మవారు నామాస్త్రాన్ని ప్రయోగిస్తారు. ఇక ఉపేక్షించేది లేక లలితాదేవి పాశుపతాస్త్రాన్ని ప్రయోగించి రాక్షస సైన్యాన్ని మొత్తాన్ని ఒకేసారి నాశనం చేస్తుంది. వెంటనే నారాయణస్త్రాన్ని ప్రయోగించి సైన్యం నాయకులందరినీ చంపేస్తుంది. ఇంకా కేవలం బండాసురుడు మాత్రమే మిగిలి ఉంటాడు. అప్పుడు లలితాదేవి మహాకామేశ్వరస్త్రాన్ని ప్రయోగించి బండాసురుని కూడా చంపేస్తుంది. ఇక ఇలా 4 రోజుల పాటు ఒక మహాసంగ్రామం జరిగి ఆఖరికి లలితాదేవి విజయకేతనాన్ని ఎగురవేస్తుంది.